నమస్కారం. ప్రేక్షకులకు స్వాగతం. మనం ఏదన్నా కష్టం వస్తే ముందు ఇంటి పెద్దకి చెప్పుకోవాలి అని అనుకుంటాం. అయితే అలా ఇంటి పెద్దగా మనకి వ్యవహరించేది విఘ్నేశ్వరుడు అని నా పూర్తి నమ్మకం. ఎందుకంటే ఎలాంటి పనైనా అవ్వట్లేదు అనుకుంటే, అసలు ఆదిలోనే హంసపాదవుతోంది అనుకున్నప్పుడు, అసలు ఏ పని చేద్దామన్నా కూడా మాకసలు వీలే అవ్వట్లేదండి. అది ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటాము, ఏదో ఒకటి అడ్డొచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు నాకు. అప్పుడు నేను చెప్పేది విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి అని చెప్తాను. అలా వినాయకుడు మనలో ఒక భాగమై మన కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు అని చక్కగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంకటహర చతుర్థి నాడు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ సంకటాలన్నీ కూడా తీరిపోతాయి. సంకటము అంటే ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనకి ఇంట్లో వాస్తు దోషాల వల్ల రావచ్చు, లేకపోతే మన గ్రహ దోషాలు, జాతకంలో గ్రహ దోషాలు ఏమైనా ఉండవచ్చు, ఇలాంటివన్నీ కూడా, లేకపోతే నరదిష్టి ఉండవచ్చు. ఇలాంటివన్నీ కూడా సంకటాలే మనకి. కాబట్టి ఆ సంకటాలన్నీ కూడా వెళ్ళిపోవాలి, అసలు ఎటువంటి అడ్డంకి ఉండకూడదు అంటే మనం విఘ్నేశ్వరుని పూజించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ప్రకృతి మనకి వరం ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు పూజ చేసుకుంటే చాలా మంచిది. అదే సంకటహర చతుర్థి అని మనం అనుకుంటూ ఉంటాము. మనకు అందరికీ తెలిసిన విషయమే. చాలా మంది శ్రావణ మాసం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ పూజ, శ్రావణ మాసం నుంచి 11 నెలలు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు పెద్దలు. అయితే నా మనసుకు ఏమనిపిస్తుంది అంటే, కార్తీక మాసం నాడు కూడా మొదలు పెట్టుకోవచ్చు. కార్తీక మాసం వచ్చే సంకటహర చతుర్థిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే అటు ఈశ్వరుణ్ణి పూజిస్తూ మనం చక్కగా పౌర్ణమి వరకు ఎన్నో దీపాలు పెట్టుకుంటూ వస్తాం స్వామికి. అలాగా మనం పౌర్ణమి తర్వాత ఇంకో 3 రోజులు కూడా కంటిన్యూగా దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కదా. చవితి నాడు పూజ చేస్తే ఈశ్వరానుగ్రహం కూడా కలుగుతుంది ఈ మాసం కాబట్టి అలా పూజ చేసుకోవాలి. సంకటహర చతుర్థి చేసే వాళ్ళందరూ కూడా కార్తీక మాసం తప్పకుండా శివ పరివారానికి పూజ చేయండి అనేది నా మనవి. ఎందుకంటే ఈ శివుడికి పూజ చేసుకుంటాం, అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రం కానీ, దుర్గా ద్వాత్రింశ నామాలు కానీ చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం కూడా చదువుకోవచ్చు. అలాగే విఘ్నేశ్వరుడికి సంబంధించిన అన్నీ కూడా చదువుకోవచ్చు అనమాట. ఎప్పుడు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అంటే కనుక, మనము షోడశోపచార పూజ స్టార్ట్ చేస్తాం. షోడశోపచార పూజ స్టార్ట్ చేసినప్పుడు ధూపం దగ్గరికి వచ్చినప్పుడు ఆగిపోయి మనం విఘ్నేశ్వరుడిది అష్టోత్తర స్తోత్రం చదువుకోవచ్చు. అలాగే మిగతావన్నీ కూడా చదువుకొని మనం ధూపం దగ్గర నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. అయితే తప్పకుండా బెల్లం మాత్రం తప్పకుండా నైవేద్యం పెట్టండి. మీకు ఇంకా కుదిరితే గనక అటుకులు కూడా నైవేద్యం పెట్టండి. చక్కగా స్వామి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే ఎటువంటి పనైనా కూడా చక్కగా అయిపోతుంది. అయితే ఈ కార్తీక మాసం వచ్చే సంకటహర చతుర్థి ఇంకొంచెం మనకి పుణ్యఫలప్రదంగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువారం పునర్వసు నక్షత్రం నాడు వచ్చిందనమాట. ఎప్పుడైనా కూడా మనకి చాలా బాధలు ఉన్నాయి అన్నప్పుడు, మొత్తం చీకటిగా ఉంది, మాకేమి జీవితంలో వెలుగే లేదనుకున్నప్పుడు గురువుని ఆశ్రయిస్తే ఆయన మార్గదర్శి అవుతారు, వెలుగుని చూపిస్తారు, దారి పొడవునా మనం చక్కగా చేయి పట్టుకొని తీసుకువెళ్తారు. అలాంటి గురువారం నాడు, అలాగే గురువు పాలించే పునర్వసు నక్షత్రం నాడు రావడం విశేషం. ఇంకా నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే, పునర్వసు నక్షత్రం నాడు చేశాం కాబట్టి ఆంజనేయ స్వామి అండాదండ కూడా మనకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా గురువు అనేవాడు ఎవరు? ఆ భగవంతుడిని సైతం ప్రార్థించేవాడు. భగవంతుడిని సైతం లేదు, వీళ్ళు నా శిష్యులు, వీళ్ళకి నువ్వు అనుగ్రహించాలి స్వామి అని చెప్పి కర్మని కూడా పరిపక్వం చేయగల ప్రతిభ ఉన్నవాడు గురువు అని మనకందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి కూడా తను దైవం అయినప్పటికీ కూడా మరొక దైవాన్ని, రాముణ్ణి ఆశ్రయించాడు. ఆయన బంటుగా మారాడు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే కూడా మనకు అన్ని పనులు అయిపోతాయి. కాబట్టి పునర్వసు నక్షత్రం నాడు చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆంజనేయ స్వామిని కూడా స్మరించుకోండి. ఆ రోజు హనుమాన్ చాలీసా కూడా
చదువుకోండి. అదేంటి విఘ్నేశ్వరుడి పూజ చేస్తున్నాం కదా, మధ్యలో ఇవన్నీ చదువుకోవచ్చు అంటే తప్పేమీ లేదు. ధూపం ఇచ్చే ముందు ఇవన్నీ చదువుకొని తర్వాత ధూపం నుంచి మళ్ళీ మనం పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు. అలాగే సాయంత్రం చేస్తాం కదా, పొద్దున్నంతా ఉపవాసం ఉండాలా కంపల్సరీ అంటే ఉపవాసం ఉంటే మంచిది. అందులో కార్తీక మాసం కాబట్టి పళ్ళు పాలు తిని ఉండండి. కానీ ఏదైనా తప్పకుండా మందు వేసుకోవాలి, మెడిసిన్ వాడాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం పోపు వేసుకున్న పదార్థం ఏదైనా తినవచ్చు. లేదు ఘన పదార్థం కంపల్సరీ తినాలండి, మాకు ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది, నీరసం వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు చపాతి కూడా తప్పకుండా తినొచ్చు. సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా స్నానం చేయాలి. చేసిన తర్వాతే మనం పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆరు బయటకు వెళ్ళి, ఈ మాసం అంతా చంద్రుడికి సంబంధించింది, సాయంత్రం అంతా అన్ని పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ ఆ నీళ్లు మామూలుగా వదిలేసేయండి. చక్కగా తుడిచేసి అందులో దీపం పెట్టండి చంద్రుడికి. మానసిక ప్రశాంతత అనేది కొబ్బరి చిప్పలో గనక మనం దీపం పెడితే మనకు వస్తుంది. ఎలా వస్తుంది మానసిక ప్రశాంతత? బాధలన్నీ పోయిన తర్వాతే కదా మనకి మానసిక ప్రశాంతత వచ్చేది. కాబట్టి ఈ దీపం స్వామికి మనం సమర్పిస్తే, చంద్రుడికి గనక మనం సమర్పిస్తే తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మన బాధలన్నీ తీరిపోతాయి అని చెప్పుకోవచ్చు. అయితే దీపం పెట్టండి అనగానే మనకందరికీ వచ్చే మొదటి డౌట్ ఏంటంటే ఏ నూనె వాడాలి, ఎన్ని ఒత్తులు పెట్టాలి. కాబట్టి కొబ్బరి నూనె వాడండి, లేకపోతే ఆవు నెయ్యి వాడండి. ఎన్ని ఒత్తులు అని ఏదైనా డౌట్ ఉంటే కనుక చక్కగా పెద్ద పువ్వొత్తి చేసేసుకొని పువ్వొత్తి పెట్టచ్చు. లేదు అంటే కనుక రెండు ఒత్తులు, ఇందులోనూ 2 ఒత్తులు వేయండి, అందులోనూ 2 ఒత్తులు వేయండి. 2 చిప్పల్లోనూ నూనె వేసి దీపం పెట్టాలి. చక్కగా బయట ఆరు బయట పెట్టుకోండి. చెట్లకి కాస్త దూరంగా పెట్టండి, ఆ సెగ తగలకుండా చూసుకోండి. అయితే గణేశుడికి ఇంకా ఏమైనా విశేషమైన స్తోత్రాలు ఏమన్నా ఉన్నాయా, ఆయనని ఇంకొంచెం తొందరగా మనము మన దయ కలిగేటట్టు, మన మీద కాస్త కరుణ ఇంకొంచెం తొందరగా పడేటట్టు మనం ఏమన్నా చెయ్యొచ్చా అంటే గణేశుడికి పంచరత్న స్తోత్రం రాశారు ఆది శంకరాచార్యులు వారు. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా తొందరగా చదువుకోవచ్చు, చాలా చిన్నది. అది ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. తప్పకుండా మీరు కూడా ఈ కార్తీక మాసం వచ్చే సంకటహర చతుర్థి నాడు తప్పకుండా పంచరత్న స్తోత్రం చదువుకోండి. ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మాలకి నమస్కరిస్తూ మనం చదువుకుందాం. ముదాకరాక్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. నేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్దరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్మరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం ధరేతరోధరం వరం వరేభ వక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగిణాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణ్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహి దరికి రాదు అనేది కనపడుతుంది. అందులోనే మహేశ్వరం అని కూడా చదివాం. కాబట్టి ఈశ్వరుడికి సమానమే విఘ్నేశ్వరుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ కార్తీక మాసం వచ్చే సంకటహర చతుర్థి చేసుకుని మన సంకటాలన్నీ కూడా దూరం అయిపోవాలని చెప్పి స్వామికి దండం పెట్టుకుందాం. అలాగే దూరం అయిపోతాయని చెప్పి నమ్ముదాం. ఉంటాను, మీ శ్రవంతి.